రాహుల్ గాంధీ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్ల మధ్య జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ ను వీక్షించేందుకు ఆయన నగరానికి విచ్చేనున్నారు. ఇక ఈ హైదరాబాద్ ప్రొఫైల్ కార్యక్రమానికి ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం 4:15 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుండి నేరుగా ఉప్పల్ స్టేడియంకి అయితే బయలుదేరి రాత్రి 7:15 మైదానానికి రానున్నారు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మెస్సీ గోట్ ఇండియా టూర్ లో అయితే భాగంగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందులో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ మ్యాచ్ కోసం 2,500 మంది అయితే పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. టికెట్లు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ప్రేక్షకుల సౌకర్యార్థం 34 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు ఆయన వివరించారు. మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సిపి వెల్లడించారు. ఎన్నో ఏళ్ల నుండి జిల్లాను పట్టిపీడిస్తున్న డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి అన్నారు. అనంతపురం జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ అయితే అనంతపురంలో 5 లక్షల టన్నులు పేరుకుపోయిందని, 2 దశల్లో అయితే ఆ చెత్తను శుభ్రం చేస్తున్నామని తెలిపారు. ఇక జిల్లాలో ఎప్పటి నుంచే ఉన్న డంపింగ్ యార్డ్ అయితే సమస్యలను పరిష్కరించేందుకు 17 కోట్ల రూపాయలతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్రకు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. పట్టణాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య, ఎన్నో ఏళ్లుగా ఈ నగర వాసులు ఈ సమస్యని పరిష్కరించండి అని చెప్పి పదే కోరుకుంటున్నటువంటి అంశం. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, అనంతపురం నగరానికి ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని గౌరవ శాసనసభ్యులు, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేర్చే విధంగా ఇక్కడ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. గత సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి వారే సారథ్యం వహిస్తూ స్వచ్ఛాంధ్రకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ అనంతపురంలో ఉన్నటువంటి డంప్ యార్డ్లో గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం 2019-24 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా
దాదాపు 85 లక్షల టన్నుల పైబడి చెత్తని ఎక్కడికక్కడే వదిలివేసినటువంటి పరిస్థితి. అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ మొదలైంది. ఇవాళ ఉదయమే అయితే భారత్కు చేరుకున్నారు మెస్సీ. ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తన సహచరులు రోడ్రిగో డిపాల్ సువారెస్తో అయితే కలిసి కోల్కతా ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారు. తెల్లవారుజామున వారు ఇండియా టూర్ కోసం కోల్కతాలో అడుగుపెట్టారు. వారిని విమానాశ్రయం నుంచి భారీ భద్రత మధ్య తీసుకువస్తున్న తొలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు కోల్కతాలో పర్యటించిన తర్వాత హైదరాబాద్ వస్తారు మెస్సీ. సాయంత్రంలోపు హైదరాబాద్ చేరుకుంటారు. ఇక హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అయితే జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ లో పాల్గొంటారు మెస్సీ. రేవంత్ రెడ్డి మెస్సీ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది. మెస్సీతో పాటు ఫోటో దిగేందుకు 10 లక్షల ఫీజు నిర్ణయించగా దాదాపు 60 మంది అయితే రిజిస్టర్ చేసుకున్నట్లు హైదరాబాద్ గో టూర్ అడ్వైజర్ అయితే పార్వతీరెడ్డి వెల్లడించారు.